ఇన్సిస్ట్ చేయొచ్చు. నువ్వే సొంతంగా పెట్టుబడి పెట్టి నువ్వు సొంతంగా వ్యాపారం చేసినప్పుడు ఈ నిబంధనలు మనము వాళ్ళ మీద పెట్టాలి అంటే కొన్ని సమస్యలు వస్తాయి. ఇవి ఇంకా కొంచెం ఎలాబొరేట్గా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇక్కడ భూమియో లేకపోతే ట్యాక్సెసో లేకపోతే పన్నుల చెల్లింపు విధానంలో ఇతర విధానాలలో ఏమన్నా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందితే వాళ్ళ పట్ల మనం ప్రభుత్వం ఏమైనా కొన్ని నిబంధనలు పెట్టడానికి అవకాశం ఉంది. సొంతంగా వాళ్ళ నిధులతోని వాళ్ళ ఆలోచనతోటి వాళ్ళు పరిశ్రమ పెట్టుకున్నప్పుడు కొన్ని నిబంధనలు పెట్టుబడులను ఆకర్షించడానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దీన్ని ఇంకా కొంత విస్తృతంగా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా తెలంగాణ యువకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అనుమతులు ఇచ్చేటప్పుడే పరిశ్రమ యజమానులకు మేము చెప్తున్నాం. ఎందుకంటే మన దగ్గర అన్స్కిల్డ్ కానీ సెమీ స్కిల్డ్ కానీ స్కిల్డ్ కానీ హై స్కిల్డ్ కానీ మన దగ్గర ఉన్నంత యువత అందుబాటు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా లేదు. సో ఇతర దేశాలకే మనము వీళ్ళందరినీ పంపించగలిగిన స్థాయిలో ఉన్నాం కాబట్టి అందుకే ఈరోజు మనం స్కిల్ యూనివర్సిటీ కానీ ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం కానీ ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా అందులో భాగమే. ఇప్పుడు మన టామ్కామ్ నుంచి కూడా ఇతర దేశాలకు జపాన్ జర్మనీ లాంటి దేశాలకు మన దగ్గర నుంచి మనం పంపించగలుగుతున్నామంటే ప్రభుత్వం కంప్లీట్గా బ్లూ కాలర్ జాబ్ల మీద ఫోకస్ పెట్టింది. వైట్ కాలర్ జాబ్స్ ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది, ఉద్యోగ భద్రత లేని పరిస్థితి ఉంది. ప్రతిరోజు పేపర్లలో మనం చదువుతున్నాం ఏఐ వల్ల ఐటీ నిపుణులు చాలా మందికి చాలా దేశాలలో ఉద్యోగాలు కోల్పోతున్నాయి. కానీ అదే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఈ బ్లూ కాలర్ జాబ్లకు ప్రపంచంలో విస్తృతమైన డిమాండ్ ఉంది. బ్లూ కాలర్ జాబ్లను ఏఐ రీప్లేస్ చేయలేదు, ఉద్యోగ భద్రత ఉంది. వాళ్ళకు కావాల్సిందల్లా సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోవడమే. అందుకే ఈరోజు ఏటీసీలలో జాయిన్ అయితే పర్ మంత్ 2000 రూపీస్ మనం స్టైఫండ్ ఇస్తామని చెప్పినాం. భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీలో కానీ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకునే వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి ఒక మంచి ఆలోచన చేయాలని ప్రభుత్వం అనుకున్నది. ఇంతకుముందే అధికారులకు మంత్రి గారికి కూడా నేను సూచన చేయడం జరిగింది. తొందరలోనే ఒక మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తాం. నా సూచన కూడా యువతకి, మనం ఏదైనా పని నేర్చుకున్నా మనం ఏదైనా చదువుకున్నా మనకు ఉద్యోగం అన్న ఉండాలి, ఉపాధి అవకాశాలన్నా రావాలి. ఉద్యోగం రాని ఉపాధి అవకాశాలు లేని చదువులు చదవడం వల్ల ప్రయోజనం లేదు. ఒకప్పుడు ఐటీ నిపుణులకు విపరీతమైన ఉద్యోగాల అవకాశాలు ఉండడం వల్ల ప్రతి కుటుంబంలో ప్రతి గ్రామంలో అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండే. ఈరోజు అమెరికాలో సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు తిరిగి వెనక్కి మళ్ళీ మన రాష్ట్రానికో మన గ్రామాలకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకోసమే ఈరోజు యువతకు నేను సూచన చేస్తున్నా. ఇంతకాలం మనం చదువుకున్న చదువు అమెరికా లాంటి దేశాలలో మనం ఉద్యోగాలు చేసుకోవడానికి ఉపయోగపడ్డది. ఈరోజు మీరు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లేకపోతే ఫిలిపిన్ ఇట్లాంటి చాలా దేశాలలో, సింగపూర్ లాంటి దేశాలలో కొన్ని కోట్ల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈరోజు మన ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు మీ దగ్గర ఉంటే పంపించండి అని. కాకపోతే మన యువత కేవలం ఐటీ, కంప్యూటర్, అమెరికానే భవిష్యత్తు అనుకున్నట్టుగా కొంతకాలం అట్లాంటి అవకాశాలు ఉండడంతో ఆ విధమైన ఆలోచన విధానంతో ముందుకెళ్ళిండ్రు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడమే కాకుండా స్కిల్స్ నేర్చుకోవడానికి అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు మన ఫోకస్ షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులకు కూడా నా సూచన, జర్మన్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ ఇతర దేశాలలో చాలా మంచి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. జీవన ప్రమాణాలు కూడా అమెరికా కంటే మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశాలు నేను తిరిగి చూసి వచ్చిన, నేను ఈ దేశాలు చూడకముందు అమెరికానే గొప్ప దేశము, అద్భుతంగా ఉంది అభివృద్ధిలో అనుకునేవాడిని. కానీ జపాన్ లాంటి, సింగపూర్ లాంటి, సౌత్ కొరియా లాంటి దేశాలు చూస్తే అమెరికా కంటే వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. అక్కడ ఉద్యోగ భద్రత ఉంది, బ్లూ కాలర్. వాళ్ళ ఆ దేశాలు బాగుందని చెప్తారు. ఎంతమందిని మీరు మీ దగ్గర నుంచి పంపిస్తారు చెప్పండి, నర్సింగ్ సైడ్ కానీ ఇతర సాంకేతిక పరమైన అంశాలు కానీ వీటన్నిటిని. అందుకే ఈరోజు మన యువతకి నేను సూచన చేస్తున్నా, మీరు ఫోకస్ షిఫ్ట్ చేయండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివితే నీకు ₹1,00,000 ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఈ సాంకేతిక నైపుణ్యం నేర్చుకుంటే 2 లక్షల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉంది. మంచి ఆ దేశాలలో ఉన్న వెదర్ కానీ అక్కడ ప్రజలు కానీ
అక్కడ ఉన్న వాతావరణం కానీ చాలా చాలా అనుకూలంగా ఉన్నది. అందుకే వాళ్ళకు జర్మనీ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్, కొరియన్ లాంగ్వేజ్ అన్ని కూడా నేర్పడానికి ఈరోజు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది, ఒప్పందాలు చేసుకున్నాం. మేము ఈ మధ్యకాలంలో స్కూల్ టీచర్లను కూడా ఇతర దేశాలకు పంపించినాం. మంచి ఎడ్యుకేషన్ విధానాలు ఎట్లున్నాయో మీరు చూసి రాపోండి అని. భవిష్యత్తులో ఏటీసీలో పనిచేసే వాళ్ళను, పాలిటెక్నిక్లో పనిచేసే వాళ్ళను, స్కిల్ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళను కూడా ఇతర దేశాలు ఏ విధంగా, ఇప్పుడు చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, సౌత్ కొరియా కానీ, సింగపూర్ కానీ, వీళ్ళందరికీ ఎవరికి 80% ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తున్నారు. ప్రపంచాన్ని ఎందుకు శాసిస్తున్నారంటే సాంకేతిక నైపుణ్యం ఉన్నది, పరిశ్రమలు పెట్టినరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ప్రపంచ అవసరాలన్నీ ఈ 4-5 దేశాలే తీరుస్తున్నాయి. అమెరికా కన్జ్యూమర్ కంట్రీనే, అమెరికాలో ఉత్పత్తి జరగదు. చైనాలోనో, జపాన్లోనో, జర్మనీలోనో, సౌత్ కొరియాలోనో, తైవాన్లోనో ఉత్పత్తి చేస్తే వస్తువులను వాటిని అమెరికా వినియోగిస్తుంది. అమెరికా సంస్థకు సంబంధించిన బ్రాండ్ మాత్రమే ఈ దేశాలకు అవసరం ఉంది. యాపిల్ అంటే అమెరికన్ బ్రాండ్, ఆ బ్రాండ్ తీసుకొచ్చి తైవాన్లోనో, చైనాలోనో, లేకపోతే హైదరాబాద్లో ఫాక్స్కాను తయారు చేస్తుంది. పెద్ద బ్రాండ్ అమెరికా దేశంలో ఉంది, కానీ ఉత్పత్తి అనేది ఈ దేశాలలో ఉంది. సో ఈ దేశాలకు ప్రత్యామ్నాయంగా మనం తెలంగాణను తీర్చిదిద్దుకోవాలనే మన ప్రయత్నం. మన యువత కూడా 2026లో ఓరియంటేషన్ షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. 2000 సమయంలో మనకు కంప్యూటర్ నేర్చుకున్న, ఐటీ ఇంజనీరింగ్లో చదువుకున్న, కంప్యూటర్ సైన్స్ చదువుకున్న మనకు ఉద్యోగం వస్తుంది, అమెరికాకి వెళ్ళొచ్చు అని ఒక భద్రత కనిపించేది, ఒక ప్రోత్సాహకము కనిపించేది. 25 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో పెనుమార్పులు వచ్చినాయి. ఆ పెనుమార్పులు ఏఐ తుఫాన్లో అమెరికాని కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. కంపెనీలు యజమానులు లాభసాటిగా ఉన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. కానీ ఆ దేశంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను నమ్ముకొని ఆ దేశానికి వెళ్ళిన లక్షలాది తెలంగాణ పిల్లలకు నిరుద్యోగ సమస్య ఈరోజు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అందుకే మన రాష్ట్రంలో ఉన్న యువకులకు నా సూచన, మీరు బ్లూ కాలర్ సాంకేతిక నైపుణ్యం స్కిల్ నేర్చుకోండి. 100% మీకు ఉద్యోగ భద్రత ఉన్నది, మీ జీవితం గొప్పగా ఉంటుంది. ఉపాధి అయినా మీరు ఎత్తుక్కోవచ్చు, ఉద్యోగమైనా మీకు దొరుకుతుంది. కాబట్టి మన ఓరియంటేషన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీడియా సహకారం కూడా అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఈ వైపుగా కొంత అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏవేవైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని కూడా ప్రచారంలో కల్పించి, ఒకప్పుడు గల్ఫ్ కంట్రీస్కి పోవడానికి ఏజెంట్ల చేతుల్లో మోసపోయేది. ఇప్పుడు ప్రభుత్వమే అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయాలనుకుంటుంది. ప్రభుత్వం ఎవరైతే గల్ఫ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళ పాస్పోర్ట్ నుంచి వాళ్ళ ట్రైనింగ్ వరకు అవసరమైతే స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళకి 6 నెలలు డ్రైవర్ కానీ, కన్స్ట్రక్షన్ లేబర్ కానీ, ఇతర ఏవేవైతే మిడిల్ ఈస్ట్ కంట్రీలో మన ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి శిక్షణను ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. శిక్షణతో పాటు వాళ్ళకి పాస్పోర్ట్కి అవసరమైన సహకారం, అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, పోలీసు వెరిఫికేషన్ ఎట్లా చేయించుకోవాలా, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏ విధంగా పొందుపరిచి పాస్పోర్ట్ తీసుకోవాలి, ఈ సాంకేతిక నైపుణ్యం శిక్షణ పొందిన వాళ్ళు మా దగ్గర ఉండని ఆయా దేశాలలో ఉన్న కంపెనీలకు కమ్యూనికేట్ చేసి ఆ దేశంలో ఎంత లేబర్, ఎలాంటి వాళ్ళ అవసరం ఉందో కూడా వాళ్ళ ఇండెంట్, వాళ్ళకి ఏం కావాలో తెప్పించుకొని ఆ ప్రకారం మనం ఇక్కడి నుంచి పంపిస్తే ఇక్కడి నుంచి వెళ్ళే కార్మికుడికి కనీస వేతనం వస్తుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది, లైఫ్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ లాంటి కవరేజ్ ఉంటాయి. ఆ కంపెనీలు వాళ్ళని ఏమైనా చేస్తే ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ కార్మికునికి రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం. తొందరలోనే ఒక మంచి పాలసీతో ముందుకు వస్తాం. గతంలో గల్ఫ్ కార్మికులు చచ్చిపోతే శవాన్ని కూడా తెచ్చే అవకాశం లేకుండా అక్కడనే వదిలేసుకునే పరిస్థితి. కానీ గల్ఫ్లో చనిపోయిన కార్మికులకు 5 లక్షల రూపాయల బీమా ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని తీసుకురావడమే కాకుండా దాన సంస్కారాల నుంచి ఒక 5 లక్షల రూపాయలు చనిపోయిన కార్మికుడు ఇచ్చే వ్యవస్థ మనం తీసుకొచ్చినాం. అట్లా చాలామంది కార్మిక కుటుంబాలకు ఈరోజు మనం సహాయాన్ని అందించినాం. కానీ ఆ దురదృష్టకరమైన పరిస్థితి ఎవరికి రావద్దు, ఏజెంట్ల చేతులు ఎవరు మోసపోవద్దు. గత 40-50 సంవత్సరాలుగా జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, కోరుట్ల ఈ ప్రాంతంలో పోయిన కార్మికులు చాలామంది ఏజెంట్ల చేతుల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఏజెంట్లు పడగలకెత్తారు, పెద్ద పెద్ద పదవులకు వచ్చారు. గల్ఫ్ ఏజెంట్లు
ఏజెంట్లు బాగా పెద్ద అభివృద్ధి పదం వైపు పోయినారు, కానీ కార్మికులు మాత్రం నష్టపోతున్నారు. అందుకే ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా తెలంగాణ ప్రజల్ని కాపాడాలని ఈరోజు ఒక మంచి విధానంతో ముందుకు వస్తున్నాం. మీ అందరి సహకారం కూడా ఉండాలి. హలో, ఒక్క నిమిషం ఇప్పుడే వారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ 1 monthలోనే సింగరేణి సంస్థలో 80% లోకల్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఆర్డర్ పాస్ చేసినారు. సో అన్ని చోట్ల కూడా మేము ఎక్కడైతే ఇప్పుడే వారు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అన్న ల్యాండ్ అయితే డెఫినెట్లీ ఈ అంశం అయితే ఆ ఇండస్ట్రీస్ చెప్తాము. ఎక్కడ లేదో బిఫోర్ గెటింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ క్లియరెన్స్ అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ లైసెన్స్ మేము కూడా వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాం. మీరు ఇక్కడ 80% వరకు లోకల్ వాళ్ళని తీసుకోవాలి. ఎక్కడైతే హైలీ స్కిల్డ్ ఉన్నదో డెఫినెట్లీ దే ఆర్ ఫ్రీ టు గెట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎందుకంటే ఇండస్ట్రీ కూడా నడవాలని చెప్పి సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఇక్కడ క్రియేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా అదే కాకుండా సింగరేణి సంస్థలో మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి గారు చెప్పినాము. ఈ మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత సింగరేణిలో కూడా ఎవరైతే పనిచేస్తున్నారో వారి వేతనాలు పెంచడానికి కూడా తొందరలోనే చర్యలు తీసుకుంటాం. మీరు యూ కమ్ విల్ హ్యావ్ వన్ చాట్. కానీ మీ అందరికి తెలవాలి, సార్ వచ్చిన తర్వాత 65 ఐటీఐలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అప్గ్రేడేషన్ కోసము టాటాస్తోనే వి ఆల్రెడీ అగ్రిమెంట్ 4,000 crores ఖర్చు పెట్టి ఈ 65 ఐటీఐస్ అన్ని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా 56 ఏటీసీస్ ఇతర నియోజకవర్గాలలో ఎక్కడైతే ఐటీఎస్ లేవో అవి కూడా శాంక్షన్ అయినాయి, త్వరలోనే పనులు స్టార్ట్ అవుతాయి. సో ఫర్ ఆల్ దీస్ 119 ఏటీసీస్కి కొత్త కోర్సెస్, ఎందుకంటే మేము సిఐతో చర్చించినాం లాస్ట్ టైం 4th సిటీలో ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నారో $3 trillion ఎకానమీ చేయాలని చెప్పి అక్కడ ఇండస్ట్రియలిస్ట్ వచ్చినప్పుడు వారితో కూడా మేము చర్చించినాం. ఒక రౌండ్ టేబుల్ ఉండే, మీకు గుర్తు రావట్లేదు కానీ ఆఫ్టర్నూన్ ఒక రౌండ్ టేబుల్ ఉండే. ఆ రౌండ్ టేబుల్లో వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఏమి వారికి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళతో చర్చించుకొని మేము కోర్సెస్ కూడా మాడిఫై చేస్తున్నాం ఈ ఐటీఎస్లో. సో ఇన్ ద నెక్స్ట్ 2 years మీకు ఏదైతే స్కిల్డ్ లేబర్ బయటకు వస్తుందో ఈ ఏటీసీస్ నుంచి అద్భుతమైన స్కిల్స్ వస్తాయి. ఇండస్ట్రీకి రెడీమేడ్ వర్క్ ఫోర్స్ ఇవ్వడానికి మేము చర్యలు తీసుకోవడం జరిగింది. No. That is not. We have faculties. మన టాటా నుంచి సపోర్ట్ ఉంది, ట్రైనర్స్ ట్రైనింగ్ ఇచ్చినాం. ఈ రోజు మీరు ఏ ఏటీసీకి వెళ్ళినా మీకు ఫ్యాకల్టీస్ ప్రాబ్లమే లేదు. పాత ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఎక్కడెక్కడైతే గ్యాప్లు ఉన్నాయో టాటా ఇన్స్టిట్యూటే మనకి ఫ్యాకల్టీస్ని నెక్స్ట్ 10 years వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరి మిత్రుల్లో కూడా మీరు చాలా దూరం వెళ్ళాల్సిన పని లేదు. మల్లెపల్లిలో 4 ఏటీసీలను అప్గ్రేడ్ చేసినాం. ఈరోజు మన ఇందిరమ్మ ఇండ్లకు ఒక శిలాఫలకం తయారు చేసినాం, ఇందిరమ్మ బొమ్మతో పాటు ఈరోజు ఆర్డర్ చేసినాం. మీరు ఒక్కసారి అందరు అకాడమిక్ ఇంట్రెస్ట్లు మీ అందరికి కూడా ఏటీసీ అంటే ఏదో పాత పురాతన కాలంలో ఐటీఐలు తీసి డీజిల్ మెకానిక్, అంబాసిడర్ కార్ల రిపేర్లు చేసేది, రంగులు గ్రీస్ పూసుకొని చూసిన కార్మికులను అట్లా అనుకుంటారు. ఇప్పుడు అంబాసిడర్ కార్ రిపేర్ చేద్దామని ఎక్కలేదు, ఫామ్ హౌస్లలో ఏమన్నా అది అందుబాటులో లేదు. సో అందుకోసమని ఇప్పుడు మొత్తం పాత కరికులంని మొత్తం రద్దు చేసి ఈ రోజు ఏది అవసరం ఉందో వాటి ప్రకారం చేసిన మీరు ఒక్కసారి అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉండే మీడియా మిత్రులు అందరికీ కూడా, ఎందుకంటే మీరు గ్రామాలలో యువకులకు చెప్పడానికి కూడా పనికొస్తుంది. మల్లెపల్లిలో 4 ఐటీఐలను ఏటీసీల కింద కన్వర్ట్ చేసినాం. పని జరుగుతుంది, పిల్లలు చేరిండ్రు. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. చూస్తే అక్కడ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ టాటా వాళ్ళు ఎంత గొప్పగా వాటిని నిర్వహిస్తుండ్రో మీరు చూడగలుగుతారు. ఎప్పుడైనా మీరు మా మంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తే జర్నలిస్టులు అందరినీ తీసుకొని పోయి అక్కడ మిమ్మల్ని అందరినీ ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయండి. అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే 10% చేయగలను. మీరు అక్కడ చూస్తే 100% మీకు అర్థమవుద్ది.
ఈ నెలాఖరు లోపల మా మంత్రి గారు మల్లెపల్లి ఈ 4 ఏటీసీల దగ్గర జర్నలిస్టులు అందరిని కూడా వారు పర్సనల్గా తీసుకొని వెళ్ళి వారి శాఖ తరఫున మీ అందరికీ మొత్తం ఒక డెమో చూపిస్తారు. అక్కడ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, స్కిల్ యూనివర్సిటీలో మనం ఎంతమంది ట్రైన్ ఇచ్చినాం, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఈ రెండింటిని వారు మీకు ఒకసారి కంప్లీట్గా ఒక ఫీల్డ్ విజిట్ క్షేత్రస్థాయి పర్యటన ఏర్పాటు చేస్తారు. మీరు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా విషయాలు ఉంటే అడగండి. ఉద్యోగాలు